గ్రూప్ 4 రిజల్ట్ వెంటనే రిలీజ్ చేయాలి. గ్రూప్ 4 ఫైనాన్స్ ఎలక్షన్ లిస్ట్ వెంటనే రిలీజ్ చేయాలి. గ్రూప్ 4 ఫైనాన్స్ ఎలక్షన్ లిస్ట్ వెంటనే గాంధీ భవన్ వద్ద గ్రూప్ 4 సంబంధించి అభ్యర్థులు అంటున్నారు. డిఎస్సికి సంబంధించి 56 రోజుల్లో మీరు రిజల్ట్ ఇస్తే మరి గ్రూప్ 4కి సంబంధించి 423 రోజులు దాటిపోతా ఉంది. ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు. సో సీఎం రేవంత్ గారు స్పందించాలి, ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో నిన్న మనం చూసినాం 317 బాధితులంతా గాంధీ భవన్ దగ్గరకు వచ్చారు. సో ఈరోజేమో గ్రూప్ 4కి సంబంధించి బ్రదర్ ఏంటి మీ సమస్య? మా గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది 2022 ఎగ్జామ్ అనేది 2023 జూలై 1 తారీఖు జరిగింది. డిఆర్ఎల్ అనేది 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అంటే 9 నెలలు వచ్చి మా డిఆర్ఎల్ రిలీజ్ అయ్యి బీఎస్సీ వాళ్ళకి డిఆర్ఎల్ మొన్న రిలీజ్ అయింది. అక్టోబర్ 9 తారీఖు అపాయింట్మెంట్ ఇస్తారు. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు మా గ్రూప్ 4 వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదు అంటే గ్రూప్ 4 పై ఎందుకు ఇంత వివక్ష? డిఆర్ఎల్ రిలీజ్ కాకముందుకే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనౌన్స్ చేసినప్పుడు డిఆర్ఆర్ రిలీజ్ అయ్యి 9 నెలలు గడుస్తున్నా కూడా మా గ్రూప్ 4 అతిగతి లేకుండా అయిపోయింది. మేము టీఎస్పీఎస్సీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మిగతా రాజకీయ నాయకులు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అయినా కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. సో కాబట్టి మేము ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చినాం. అక్కడ పోలీసు వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి ఇక్కడ పక్కన స్కూల్ వచ్చి చేసుకుంటున్నాం. కాబట్టి సీఎం గారికి మేము ఒకటే మనవి చేసుకుంటున్నాం, మా రిజల్ట్ ఫైనాన్స్ ఎలక్షన్ లిస్టు దసరాలోపు మా ఫైనాన్స్ ఎలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని కూడా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మా అపాయింట్మెంట్స్ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం. అదే మా ప్రధాన డిమాండ్. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా నిరసనలు ఇక్కడనే కొనసాగుతాయి. మేము శాంతియుతంగా చెప్తున్నాం. వీళ్ళందరూ జాబ్ వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ ఫైనాన్స్ ఎలక్షన్ వచ్చి జాబ్ల ఫైనాన్స్ ఎలక్షన్ లిస్ట్ ఉన్న వాళ్ళే. కాబట్టి మా అభ్యర్థన విన్నపాన్ని మన్నించి మా అపాయింట్మెంట్స్ మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏమైనా అపాయింట్మెంట్ గతంలో ఏమైనా మీకు సీఎం రేవంత్ కావచ్చు ఎవరైనా హామీ ఇచ్చారా మీకు కాంగ్రెస్ వాళ్ళు? లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎన్నో సందర్భాలలో చెప్పిండు, ఇది కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్స్ అన్నీ తొందరగా రిజల్ట్ ఇస్తామని చెప్పిండు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టీఎస్పీఎస్సీకి వచ్చేసరికి వేరే రిక్రూట్మెంట్ బోర్డులలోనేమో ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ టీఎస్పీఎస్సీ లేస్తే టీఎస్పీఎస్సీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త డిలే సర్వీస్ కమిషన్ అయిపోయింది. అంటే మా ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3 నెలలు చేశారు. ఇప్పుడు డిఎస్సీ వాళ్ళది 4 రోజులలో చేసారు. అక్టోబర్ 1 నుంచి వెళ్ళి 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అక్టోబర్ 9 తారీఖు అపాయింట్మెంట్ ఇస్తారు. మాది జూన్ నుంచి వెళ్ళి అక్టోబర్ 21 దాకా, ఆగస్టు 21 దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అంటే టీఎస్పీఎస్సీ అనేది ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగ సంస్థ ఉంది, కానీ దాని నుంచి